నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కసుమూరులోని మస్తాన్ వలి దర్గా తాలీం ఏ హున్నర్ కార్యక్రమంలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకున్న 50 మంది మహిళలకు కుట్టు మిషన్లను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, వక్ఫ్ బోర్డు సీఈఓ యాకూబు ముఖ్య అతిథులుగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ అజీజ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ కాగానే కసుమూరు దర్గా అభివృద్ధికి విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడారు. 4 రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం దర్గాలో ఉచిత నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ పంపిణీ తర్వాత తదుపరి విడతలో 10th పాస్ అయిన విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు 250 మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు, అభివృద్ధికి అబ్దుల్ అజీజ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, P4 కార్యక్రమం ద్వారా కసుమూరు దర్గాను మరింతగా అభివృద్ధి చేస్తామని సోమిరెడ్డి స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో భాగంగానే మొట్టమొదటి సెంటర్ను కసుమూరు దర్గాలో ప్రారంభించామని వెల్లడించారు. త్వరలోనే ఇక్కడ టైలరింగ్ తో పాటు కంప్యూటర్ శిక్షణను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. నెల్లూరు రొట్టెల పండుగ ముగియగానే నెల్లూరు రూరల్ సిటీలో కూడా మరో సరికొత్త స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభిస్తామని అబ్దుల్ అజీజ్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈరోజు బారాషాహి దర్గా కసుమూర్లో మా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, సిఇఓ గారు, డైరెక్టర్స్ అందరూ వచ్చారు. ఇక్కడ మాకు సంతోషకరమైన వార్త ఏంటంటే అజీజ్ గారు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కాగానే స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఫస్ట్ ఇక్కడ ఈ దర్గాకి భక్తులు ముస్లింలు, హిందువులు అందరూ వస్తారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. వచ్చిన వాళ్ళకి ఉచిత భోజనం పెట్టే సౌకర్యం కల్పించాడు. ఆ భగవంతుడు దయ, చాలా సంతోషం. నంబర్ 2, అది కూడా చాలా పద్ధతిగా ప్లేట్లో, స్టీల్ ప్లేట్లో పెడుతున్నారు. అన్నీ కూడా హైజెనిక్గా ఉంది ఫుడ్. రెండోది కుట్టు మిషన్ల ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ బ్యాచ్ 50 మందికి అయింది. ఇది చాలా పెద్ద పంచాయతీ. ముస్లింలు, హిందువులు, అమ్మాయిలందరూ నేర్చుకున్నారు. వాళ్ళకి నేర్పించడం కాకుండా ఫ్రీగా 50 కుట్టు మిషన్లు తలా ఒక మిషన్ ఇచ్చేసాడు. ఎవరు నేర్చుకున్నారో వాళ్ళకి మిషన్ ఇచ్చేసేసారు. అది ఒకటి సంతోషం. రెండోది ఇక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కూడా తొందరలో ప్రారంభిస్తామని చెప్పాడు. మూడోది ఏంటంటే స్టేట్ లెవెల్లో మనం వార్తలు చూసిన తర్వాత వేల కోట్ల రూపాయల వక్ఫ్ బోర్డు భూములని, ఆస్తుల్ని కాపాడే ప్రక్రియ అజీజ్ భాయ్ వచ్చిన తర్వాత మొదలైంది. 4 మొన్న చూసాం, టాలెంటెడ్ బాయ్స్కి టెస్టులు పెట్టి ఆ 250 మంది కార్పొరేట్ స్కూల్స్లో వక్ఫ్ బోర్డు నుంచి లక్షల రూపాయలు వాళ్ళు అడిగిన నారాయణ, శ్రీ చైతన్య వాటిల్లో ఫీజులు కట్టి ఉచితంగా చదివించే కార్యక్రమం చేశారు. ఇవన్నీ నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా P4 కింద ఏవైతే పుష్ చేస్తున్నానో దాంట్లో కసుమూరు కూడా ఈరోజు ముందుకు తీసుకురావటం అజీజ్ భాయ్ పుణ్యమని చెప్పేసి. అట్నే అక్కడ కూడా కృష్ణపట్నంలో అదాని కృష్ణపట్నం పోర్టు సైక్లోన్ షెల్టర్ రెనోవేట్ చేసి అక్కడ ట్రైనింగ్ సెంటర్ ఉచితంగా మిషన్లు ఇప్పిస్తున్నాం. అక్కడ కూడా కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ మొదలు పెట్టిస్తున్నాం. ట్రైనింగ్ సెంటర్ అది కూడా వాళ్ళు నేను ఎకరా 80 సెంట్లు శాంక్షన్ చేయించాను. దాంట్లో ప్రధానంగా ముందు 20 బెడెడ్ హాస్పిటల్ 20 కోట్లు పెట్టి కడుతున్నారు. నెక్స్ట్ ఆ ట్రైనింగ్ సెంటర్ కూడా కట్టిస్తున్నారు. అన్ని ఉచితమైన ట్రీట్మెంట్, మొత్తం టెస్టులు కూడా ఉచితంగా చేసేటట్టు. సెకండ్ ఫేజ్ 30 బెడెడ్, 40 బెడెడ్, 50 బెడెడ్ తీసుకుపోయి ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా P4 కింద భాగంలోకి వస్తాయి కార్యక్రమం. ఏదేమైనా అల్లా ఆశీస్సులు బారాషాహి దర్గాలో ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు కలిగింది. వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నియోజకవర్గం ఇది. స్టేట్ వక్ఫ్ బోర్డు నుంచి 17
నియోజకవర్గాల్లో 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా మొట్టమొదటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ కస్మూర్ దర్గాలో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక టైలరింగే కాదు, అవసరమైతే చదువుకున్న పిల్లలు 10వ క్లాసు తరగతి పైన ఉండే పిల్లలు కానీ బ్యాచ్ రెడీ అయితే కంప్యూటర్ ట్రైనింగ్ కానీ స్టార్ట్ చేస్తామని. అందులో భాగంగానే తాలీమే హునర్, తాలీం అంటే చదువు, హునర్ అంటే స్కిల్. సో తాలీం గురించి ఆల్రెడీ ఇంటర్మీడియట్ పిల్లలకి కార్పొరేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ టాప్ మెరిట్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఇంకా ఈ వాళ్ళ తల్లిదండ్రులకే కాదు, మన రాష్ట్రానికి ఈ దేశానికి ఒక వెన్నెముకల ఆస్తిగా మిగిలిపోయే బిడ్డలు. అటువంటి బిడ్డలకి ఈరోజు మనం చదివిస్తున్నాం. అదేవిధంగా ఇటువంటి స్కిల్ కానీ సైమల్టేనియస్గా చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఆ రోజు వస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు. ఇక్కడ నిత్య అన్నదానం స్టార్ట్ చేశాం. చాలా హైజీనిక్గా ఎప్పుడు ఎవరు వచ్చినా మధ్యాహ్నం పూటలు స్టార్ట్ చేశాము. ఎంతమంది వచ్చినా భోజనం ఏర్పాటు చేయడం. భోజనం అంటే ఏదో నామమాత్రానికి కాదు, చాలా రెస్పెక్ట్ఫుల్గా అక్కడ భోజనం పెట్టడం కానివ్వండి, కూర్చొని పెట్టడం కానివ్వండి, తినిపించడం కానివ్వండి, చాలా హైజీనిక్గా ఒక నిజంగా దేవుడి దగ్గర స్థలంలో ఎలాగ భోజనం పెడితే గౌరవం ఉంటుందో అలాగ చేశాము. దీనికి సహకరించిన మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేపు ఈ రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత నెల్లూరు రూరల్లో కానీ స్టార్ట్ చేస్తున్నాం, అలాగనే సిటీలో స్టార్ట్ చేస్తున్నాం, వైజాగ్లో స్టార్ట్ చేస్తున్నాం, విజయవాడలో స్టార్ట్ చేస్తున్నాం. అన్నీ 17 సెంటర్స్ కానీ స్టార్ట్ చేయబోతున్నాం. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి గారికి, మా మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగనే పవన్ కళ్యాణ్ గారికి. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా దర్గామిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.